ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ఐ గారు, తనని అరెస్ట్ చేయండి. కన్న తండ్రితో నీ స్వార్థం కోసం చనిపోయారని నాటకం ఆడించి ప్రజల్ని పోలీసుని మోసం చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. స్టేషన్కి తీసుకెళ్ళాక 3rd డిగ్రీ ఇస్తారా సార్? అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చేయండి. మళ్ళీ నా ఇంటి గురించి ఆలోచించాలన్నా భయపడాల్చారు. జాగ్రత్త. అయ్యో, నేనే తప్పు చేయలేదండి. నేనే తప్పు చేయలేదు. బస్ వెళ్ళండి, నన్ను తీసుకెళ్ళకండి. నేనే తప్పు చేయలేదు. వద్దండి అమ్మా చారు, నేనే తప్పు చేయలేదు. నా మాట వినండి. అరే, అరే, ఒకసారి ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. ఇంకొకరి భర్తని కోరుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. చారుకైనా శూర్పణఖకైనా ఇంకెప్పుడు మా జీవితాల్లోకి రాకు. నువ్వు రాలేవు. నువ్వు రావాలనుకున్నా పోలీసులు రానివ్వరు. హ్యాపీ జర్నీ. నిన్ను అయ్యో, ఛీ! అసలు నిన్నేమన్నాలో అర్థం కావట్లేదు. నన్ను చంపడానికి పుట్టావా? నువ్వు మాకు పుట్టి నన్ను చంపేశావు కదమ్మా. చంపేశాను కదా, మళ్ళీ బతికెందుకు వచ్చావు? జానకి పెద్దమ్మ కంట్లో ఎందుకు పడిచచ్చావు? అక్క పూర్తిగా నిర్ధారించుకుంటే తప్ప చెప్పదు. నిన్ను కల్లారా చూసింది కాబట్టే బల్లగుద్ది మరీ చెప్పింది. అయితేనే ఆవిడ పిచ్చిదాన్ని చేసి మనం తప్పించుకున్నా కదా. అయిపోలేదు. అప్పుడే అయిపోయిందనుకొని దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోదాం అనుకోకండి. ఒక్కసారి వాళ్ళ దృష్టిలో పడ్డాక అనుమానం అంత ఈజీగా చావదు. నువ్వు బ్రతికే ఉన్నావని నిరూపించడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. జానకక్క ఆవలిస్తే పేగులు లెక్క పెడితే ఆ ఆద్య ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుంది. న్యాయం కోసం వచ్చి అన్యాయంగా దొరికిపోతాననుకోలేదమ్మా. జరిగిందేదో జరిగిపోయిందమ్మా. దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు? హేయ్, ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు కొత్త తలనొప్పులు నా ప్రాణానికి. అయినా నేనైనా ఎన్ని ప్లాన్లు వేస్తాను? నేను మనిషినే కదా. ఆ సీనుబావ ప్రేమ కోసం నా చావు చావాల్సి వచ్చింది. రాజకోట్లోకి రహస్యంగా వచ్చిన దొంగల ముఠాలా ఉంది మన పరిస్థితి. ఇప్పుడేం చేద్దాం? చేసేదేమీ లేదు. ఒకవేళ మనం దొరికిపోయి మన డ్రామా బయటపడితే మాత్రం తప్పంతా మీదేనని మీ నెత్తిన వేసుకోండి. మా నెత్తిన బండరాయి వేస్తానంటావా? అవును. ఏ, నా కోసం భరించలేరా ఏంటి? చావుకే సిద్ధపడ్డాం, భరించటం భారమా? సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఇంత తొందరగా అరెస్ట్ చేయిస్తానని ఊహించలేదు కదా. ఆ షాక్ లో పిచ్చెక్కి నవ్వుతున్నావు. ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు ఆద్య? నేను చూస్తుంటే నవ్వొస్తుంది. పిక్చర్ అభి బాకీ. ఏమండి, రండి. మా అమ్మాయిని అరెస్ట్ చేయించకండి. ఇంతమందిని పిచ్చోళ్ళు చేసినందుకు అరెస్ట్ చేయకుండా శాలువ కప్పు సన్మానం చేస్తారా ఏంటి? దానికేం తెలీదండి. నా కూతురు అమాయకురాలు, లోకం పోకడ తెలియని పిచ్చి పిల్ల. నిజమే పాపం. ఈ పాడు లోకంలో ఎలా బ్రతుకుతుందో ఏంటో. తప్పు చేసిందని నిరూపణ అయింది కదా పార్వతి. ఇంకా చారు అమాయకురాలంటే ఎవరు నమ్ముతారు? నమ్మాలి బాబు, నమ్మాలి. లేదంటే ఒక అమ్మాయికి అన్యాయంగా శిక్ష పడుతుంది. అవును, భారతీయ చట్టం కూడా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని చెప్తుంది. ఇదేంటి కొత్త నాటకమా? పెద్దనాన్న, వీళ్ళని నమ్మొద్దు. నమ్మి తీరాలమ్మా. నిజంగానే చారు చాలా అమాయకురాలు. తనకేం తెలీదమ్మా. పాపాన్ని మూటగట్టుకుని గుడ్డితనం అనే ముసుగు వేసుకుని తిరుగుతుంది. తనకే పాపం తెలీదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు?
అల్లుడు గారు. ఈ నాటకం అంతా ఆడింది మేమిద్దరమే. తప్పంతా మాదే బాబు. ఎందుకు నాటకం ఆడారు? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఇన్సూరెన్స్ డబ్బులా? అవును, నా పేరు మీద 50 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బు కోసమే నాటకం ఆడాం. చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పండి. అప్పులై రోడ్డు మీద పడ్డాం. ఖర్చులకి డబ్బులు లేవు. కూతురు కళ్ళ ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి. ఏం చేయాలో తెలియక ఈయన పేరు మీద ఉన్న డబ్బు తీసుకోవచ్చని ఈయన చనిపోయినట్టు నాటకం ఆడాం. అబద్ధం పెదనాన్న, వీళ్ళని నమ్మొద్దు. అమ్మ తోడమ్మా, ఇది నిజం. కూతురికి ఆపరేషన్ చేయించి తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఇలా చేశాం. ఒక్కగానొక్క కూతురు. తన జీవితం మా బాధ్యత. తన కోసం ఏమైనా చేయాలనుకున్నాం. ఏమీ చేయలేకపోతే చచ్చిపోవాలనుకున్నాం. కానీ చచ్చిపోతే మా కూతురికి జీవితాన్ని ఇస్తాం, కానీ జీవితంలో మేము ఉండలేం కదా. అందుకే చచ్చిపోయినట్టు నాటకం ఆడి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలనుకున్నాం. అవ్వా, చూసారా బావగారు, చట్టాన్ని వ్యవస్థని మోసం చేసని ఎంత యథేచ్ఛగా చెప్తున్నారో. కూతురు కోసమని చెప్తున్నారు కదా అన్నయ్య. కూతురు కోసం జనాల్ని మోసం చేస్తారా? తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం. ఇదిగో ఈ చెక్కు కోసమే ఇదంతా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంత నాటకమా? అలా వచ్చిన డబ్బుతో నా కళ్ళు తెప్పించాలనుకున్నారా? మీరు చేసిన పనికి అందరి దృష్టిలో నేను దోషినయ్యాను. విన్నారు కదా ఆద్య ఎన్ని మాటలందో. నన్నొక దొంగలా మోసగత్తెలా చూసింది. మీరు నాటకం ఆడి నన్ను ఇరికించారా? లేదు లేదు తల్లి, నిన్ను ఇరికించాలనో ఇరుకును పెట్టాలనో మా ఉద్దేశం కాదు. నీకు ఆపరేషన్ చేయించి ఎలాగైనా చూపు తెప్పించాలన్నదే మా ఆరాటం తల్లి. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ నాటకం ఆడాం. తప్పు చేసింది మేము. మమ్మల్ని అరెస్ట్ చేయించండి. తన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పండి. మరి మీ ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, నేను చూశాను అని చెప్పినప్పుడు కాదని వాదించింది కదా ఈ చారు. మరి అప్పుడే మా నాన్న చనిపోయాడని చెప్పింది కదా. అప్పుడు తెలీదా మీ కూతురికి? అందరూ కలిసి మా పెద్దమ్మని నమ్మించారు కదా.